పాలు ఇస్తున్న మదర్స్ వాళ్ళ వేసుకుంటున్న టాబ్లెట్స్ వాళ్ళ బేబీస్కి పాలు ద్వారా వెళ్ళకూడదు అంటే ఏం చేయొచ్చో నేను మీ వీడియోలో మీకు చెప్తాను. నా పేరు డాక్టర్ రవితేజ ఎండమూరి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, తేజ హాస్పిటల్, నిజామాబాద్. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రికాషన్స్ టెక్నిక్స్ ద్వారా మనం వేసుకుంటున్న టాబ్లెట్స్ బేబీస్కి వెళ్లకుండా తగ్గించవచ్చు. నెంబర్ 1, మీ డాక్టర్ని సంప్రదించండి. ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్లో సేఫ్ ఉండే టాబ్లెట్స్ని ప్రిఫర్ చేయమని అడగండి. ఆ డోసెస్ కూడా మినిమం డోసెస్కి రండి. టాబ్లెట్స్ వేసుకునే టైమింగ్స్ ఫిక్స్డ్గా మార్నింగ్ ఆర్ నైట్ సింగిల్ టైమింగ్స్లో పెట్టుకోండి. పాలు ఇస్తున్నాము అని డిసైడ్ అయినప్పుడు మనం పాలు ఇచ్చిన తర్వాత టాబ్లెట్స్ వేసుకోవడం బెస్ట్ మెథడ్. అండ్ టాబ్లెట్స్ వేసుకున్నాక ఒక 2 hours గ్యాప్ ఇవ్వమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు మళ్ళీ పాలు ఇవ్వడానికి. ఈ 2 hours బేబీ క్రై చేస్తే ఆల్రెడీ పాలు ఎక్స్ప్రెస్ చేసి ఒక బాటిల్లో పెట్టి ఆ బాటిల్ ద్వారా బేబీకి ఫీడ్ చేయండి. ఈ 2 hours తర్వాత మళ్ళీ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక 5 to 10 ml మిల్క్ని డిస్కార్డ్ తీసేసి పారేసేయండి. అండ్ మళ్ళీ బేబీని మీరు రొమ్ము ద్వారా ఫీడింగ్ చేయవచ్చు. ఈ టెక్నిక్స్ వాడడం వల్ల ఈ మెడిసిన్స్ ఆల్మోస్ట్ మినిమల్ అమౌంట్ బేబీకి వెళ్తుంటాయి. మీరు హెల్త్ని కాపాడుకోవచ్చు అండ్ బేబీని హ్యాపీగా ఉంచవచ్చు.